అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కిడ్నాప్ అయినటువంటి పాపను 24 గంటల్లోనే కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ గారి ఆధ్వర్యంలో ట్రేస్ అవుట్ చేశారు. పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. మరింత సమాచారం తెలుసుకుందాం. ముందుగా కంగ్రాచులేషన్స్, పోలీసుల ఎఫర్ట్స్ చాలా ఉంది దీనిలో. ఎట్లా చూడొచ్చు, ఏం జరిగింది సార్? థ్యాంక్ యూ అండి. ఇది మా కరీంనగర్ సిపి గారి ఆధ్వర్యంలో మేము సమాచారము రిసీవ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మాతా శిశు సెంటర్లో 3 రోజుల బేబీ ఎవరైతే న్యూ బార్న్ బేబీ మిస్ అయిన సమాచారం మేరకు అందుకున్న వెంటనే మా సిపి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా సమక్షంలో ఒక 5 టీములను ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే ఆ టీమ్స్ రంగంలో దిగి ఆ సీసీ ఫుటేజెస్ని అలాగే ఆ ఎక్యూజ్డ్ ఆమె తీసిపోయిన ట్రాక్ని ఇక్కడి నుంచి బిగిన్ చేస్తే కరీంనగర్ నుంచి జమ్మికుంట నుంచి బసంత్ నగర్లోని తక్కలపల్లి వరకు ప్రతి సీసీ ఫుటేజ్ టెక్నికల్ ఎవిడెన్స్ని ఇన్ని బృందాలు వెరిఫై చేసిన తర్వాత మాకు 2 గంటలకు వస్తే 24 గంటలు కాకముందునే అర్ధరాత్రి లోపల ఆ పాపని ట్రేస్ చేయటం చాలా సంతోషంగా ఉన్నది. మా టీం ఇట్ ఈజ్ ఏ పోలీస్ టీమ్ ఎఫర్ట్ సార్. అంటే ఎంతమందిని మీరు అదుపులోకి తీసుకున్నారు? పాప తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది కదా, ఏ సెక్షన్ల మీద కేసు పెట్టారండి? అది ఈ పర్టికులర్ కేసులో ఎవరైతే అమ్మాయిని మభ్యపెట్టి తీసుకెళ్లారో ఆమె ముఖ్యర కవిత, ఆమె పేరు పద్మ అంటారు. వీళ్ళు తక్కలపల్లి బసంత్ నగర్ లిమిట్స్. అలాగే దీంట్లో ఒక బిహెచ్ఎంఎస్ డాక్టర్ కూడా ఉన్నాడు. అతని యొక్క ప్రోద్బలంతో ఈ అమ్మాయి పాపను కిడ్నాప్ చేసుకొని తీసుకొని పోయి వాళ్ళు పెంచుకొని ఇతర అవసరాలకు వాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ కలిసి తీసుకుపోవటం వల్ల ఆ ఇద్దరిని కస్టడీలో తీసుకోవడం జరిగింది. పాపను కూడా ట్రేస్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కరీంనగర్ 2 టౌన్లో 363, 363A అండ్ 365 ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కి తరలిస్తాం. ఇప్పుడు అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ల్యాబ్సెస్ ఉన్నాయి కొంత, అంటే సీసీ కెమెరాలు పనిచేసినాయి కాబట్టి మీరు ఈజీగా ట్రేస్ అవుట్ చేయగలిగారు. కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కానీ అధికారులు కానీ మీరేమైనా సజెస్ట్ చేశారా? మేము ఆల్రెడీ ముఖ్యంగా ఏంటంటే సెక్యూరిటీ హాస్పిటల్ అన్ని చోట్ల సీసీ కెమెరాస్ పెట్టుకోమని చెప్తున్నాం. ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి. ఇంకా ప్రతి వార్డులో కూడా సెక్యూరిటీని బీఫప్ చేయమని చెప్పినాం. కొద్దిగా స్పీడ్ ఎక్కువ సెక్యూరిటీని పెట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే ఎవరైతే వస్తున్నారో బంధువులమని పేషెంట్కి సంబంధించిన వాళ్ళ మీద కొంత రిస్ట్రిక్షన్ ఉంటే, అనాథరైజ్డ్ పర్సన్స్ ఎంట్రీ లేకుండా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళకి సూచించడం జరిగింది. వాళ్ళు కూడా హాస్పిటల్ సిబ్బంది కూడా ఆ వేలో వాళ్ళు రివిజన్ చేసుకొని ఎక్కడ సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేసుకుంటారని మాకు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగానే ట్రేస్ అవుట్ చేశారు. పలు సెక్షన్ల ప్రకారం కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. పాపను ఆ తల్లిదండ్రులకు అప్పగించారు, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల మీద కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.